సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని వివిన్ ఫార్మాస్యూటికల్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు 7 నెలలుగా వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎస్ఆర్పీ ప్లాంట్ ఎక్కి నిరసన తెలిపారు. వెంటనే 7 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత డిసెంబర్ 2023 నుంచి ఈ రోజు వరకు కూడా యాజమాన్యం ఎలాంటి జీతాలు చెల్లించలేదు. దానికి గల కారణాలను మేము అడిగితే కనుక కంపెనీ నష్టాల్లో ఉంది, కంపెనీ వేరే వాళ్ళకి అమ్ముతున్నాము, లీజుకి ఇస్తున్నాము అని ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్పారు. సరే, వాళ్ళు చెప్పిన కారణాలు ప్రతిదీ కూడా విన్నాము. ఎందుకంటే ఇదే కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి విన్నాము. 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇది 8వ నెలకు వచ్చింది. 8 నెలల నుంచి వాళ్ళు చెప్తున్న కారణాలంటే ఒకటే ఒక కారణం, వాయిదాలు. నెక్స్ట్ వారం ఇస్తాం, శనివారం ఇస్తాం, బుధవారం ఇస్తాం అని వాయిదాలు తప్పితే జీతాలు చెల్లించట్లేదు. ఆఖరికి ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పేసి లెటర్లు కూడా రాసాం, యాజమాన్యం స్పందించలేదు. కాబట్టి ఈ రోజు మా ఎంప్లాయీస్ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఈ పైకెక్కి నిల్చున్నాం. తక్షణం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారంలోని వివిన్ ఫార్మాస్యూటికల్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమకు 7 నెలలుగా వేతనాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎస్ఆర్పీ ప్లాంట్ ఎక్కి నిరసన తెలిపారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ సునీల్. గడ్డపోతారం పారిశ్రామిక వాళ్ళలోని వివిన్ ఫార్మాస్యూటికల్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఆందోళనకు దిగారు. వాళ్ళు తమకు 7 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు యాజమాన్యం అని చెప్పేసి కూడా ఎస్ఆర్పీ ప్లాంట్ ఎక్కి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత 7 నెలలుగా తమను మభ్యపెడుతూ జీతాలు ఇస్తామని చెప్పేసి మభ్యపెడుతుంది యాజమాన్యం. ఇప్పటికీ కూడా ఒక రూపాయి కూడా ఎవరి అకౌంట్లలో వేయలేదు. తమ కుటుంబాలు వీధిన పడే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే తమకున్నటువంటి బంగారం కావచ్చు, ఇతర వస్తువులు అమ్ముకునే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి కూడా కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా కంపెనీలో ప్రొడక్షన్ కూడా లేదు, వేరే కంపెనీ వాళ్లకు దీన్ని అమ్ముతున్నాం, మీ జీతాలు చెల్లిస్తామని చెప్పేసి మభ్యపెట్టే విధంగానే వ్యవహరిస్తున్నారు తప్ప తమకు సరైన సమాధానం ఇవ్వట్లేదు. తాము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం దాదాపు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. మొత్తం కూడా 300 మంది కార్మికులు ఉన్నాము. 5 నుంచి 10 సంవత్సరాలుగా ఇదే కంపెనీలో పనిచేస్తున్నాం. ఇంత నిర్లక్ష్యంగా తమ పట్ల కంపెనీ యాజమాన్యం వ్యవహరిస్తా ఉంది. కాబట్టి కంపెనీపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తమకు జీతాలు ఇచ్చి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.